నమస్తే, వెల్కమ్ టు సిఎం టుడే. నేను సహస్ర. శ్రీకాళహస్తి జనరల్ గా ఇది దేవస్థానం గురించి మాట్లాడుకోవాల్సిన ప్రదేశం. కానీ ఇప్పుడు శ్రీకాళహస్తి పేరు చెన్నై వరకు వెళ్ళింది. అది కూడా ఒక రాజకీయ కుట్రలలో జరిగినటువంటి హత్య వల్ల చెన్నై పోలీసులు దాన్ని ఛేదించి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కాస్త ఉపశమనం కలిగించారని చెప్పొచ్చు. అసలు శ్రీకాళహస్తిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందో ఈ రోజు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఒక యువకుడు అంటే తన సొంత ఊరు అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న కురుగ్రామం దగ్గర నుంచి ఆయన ఒక జనసేన పార్టీకి ఎంతో ఇష్టంగా తను అక్కడ నుంచి చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతోని తను ఐఐటి చదువుకున్నా గానీ ఆ ఉద్యోగం చేయకుండా కేవలం జనసేన కోసం పవన్ కళ్యాణ్ కోసం ఇష్టంతోనే జనసేన పార్టీలో చేరడానికి అక్కడ అందుబాటులో ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జ్ జనసేన ఇన్ఛార్జ్ దగ్గర ఒక డ్రైవర్ గా ఒక పిఏగా లేదంటే తన పర్సనల్ గా చూసుకునే విషయాలన్నిట్లో కూడా ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అతనే రాయుడు. అసలు పేరు శ్రీనివాస్. అసలు రాయుడు అని ఎందుకు వచ్చిందంటే తనకి పవన్ కళ్యాణ్ అంటే అంత ఇష్టం కాబట్టి తను 14 ఏళ్ళు ఉన్నప్పుడే తను కాటమరాయుడు అనే సినిమా చూసి అప్పటి నుంచి ఆ కాటమరాయుడులో రాయుడిని తన ఇంటి పేరుగా లేదంటే తన పేరుగా మార్చుకొని అప్పటి నుంచి శ్రీనివాస్ అయినప్పటికీ రాయుడు అనే పేరు మార్చుకుంటూ తను చలామణి అవుతూ వస్తున్నారు. అంత ప్రేమ పవన్ కళ్యాణ్ మీద ఉందన్నమాట శ్రీనివాస్ అనే వ్యక్తికి. మరి అలియా శ్రీనివాస్ అనే వ్యక్తి అంత ఇష్టంతో జనసేన పార్టీ కోసం జనసేన గురించి ఎంతో తాపత్రయపడుతూ అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తన దగ్గర జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇన్ఛార్జ్ ఎవరో కాదు, వినూత. ఇక వినూత గురించి మాట్లాడుకున్నట్లయితే వినూత ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు తను కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇద్దరు కూడా ఉన్నత చదువులు చదువుకొని అమెరికాలో మంచిగా స్థిరపడి బాగానే సంపాదించుకొని ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ వాళ్ళ సొంత గ్రామానికి వచ్చి స్వగ్రామంలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకోవాలని జనసేన పార్టీలో చేరడం జరిగింది. అయితే వినూత తండ్రి గతంలో వైఎస్ఆర్సీపీలో తను పనిచేస్తూ వైఎస్ఆర్సీపీ కోసం చాలా కార్యక్రమాలు చేస్తూ సర్పంచ్గా కానీ కార్పొరేటర్ గానీ అక్కడ ఉన్నటువంటి అన్ని బాధ్యతలు తన తండ్రి తీసుకోవడం జరిగింది. అయితే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలిచిందో కూటమి తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి లేదా జనసేనకి మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకున్న తర్వాత తను ఎలాగో వైసీపీలో ఉన్నాడు కాబట్టి తను పార్టీ మారితే బాగోదని తన కూతుర్ని జనసేనలో పెడితే గనక ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో అక్కడికి ఫోన్ చేసి వినూతని స్వగ్రామానికి వచ్చి ఆ తర్వాత జనసేన పార్టీలో చేరమని కోరాడు. దాంతో వినూత తనకు అక్కడ ఉద్యోగాలన్నీ కూడా ఉన్నా కూడా వదిలేసి ఈవెన్ తన భర్తతో సహా తిరిగి స్వగ్రామానికి రావడం జరిగింది. అయితే ఇక్కడ అంత బానే ఉంది. తను కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో ఎన్నో కార్యక్రమాలు చేసింది. పవన్ కళ్యాణ్కి ఇష్టంతోని తనకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్న వాళ్ళకి యూత్ కి అంతా కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్నో పథకాలను అవన్నీ కూడా తీసుకురావడం లేదంటే కరోనా టైంలో సొంతంగా తన డబ్బంతా కూడా వాళ్ళకి పెట్టడం. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ 4 ఏళ్లలో వాళ్ళు ఎంత సంపాదించుకున్నారో దాంతో పాటు వాళ్ళకి ఉన్నటువంటి ప్రాపర్టీస్ అవన్నీ కూడా అమ్మి పార్టీ కోసం ఖర్చు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు కూడా అంటే తన భర్త వినూత చంద్రబాబు కూడా వినూతకి చాలా సపోర్ట్ చేశారు. అయితే ఎప్పుడైతే ఇలా సపోర్ట్ చేస్తూ ఉన్నారో ఆ టైంలోనే తనకి కొన్ని అనివార్య కారణాలు కానీ లేదంటే ఎవరైతే ఆగంతకులు లేకపోతే ఇతర వ్యక్తులు తనని అనుకోకుండా కొన్ని సందర్భాల్లో కించపరిచినట్లు తన మీద లైంగిక దాడులు చేస్తున్నట్టు కొన్ని ప్రచారాలు అయితే జరిగాయి. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఇది ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద సభాముఖంగా పెద్ద ఒక స్టేజ్ మీద ఒక డైలాగ్ చెప్పిన విషయం మీకు గుర్తే ఉంటుంది. ఆ టైంలో వినూత పేరు గట్టిగా వినిపించింది. నా ఆడబిడ్డ వినూతని ఎవరైతే వాళ్ళ మీద చేతులు వేసారో వాళ్ళ చేతులు నరికేస్తాను, నా ఆడబిడ్డ వినూత మీద దాడి చేసిన వాళ్ళందరినీ ఊరుకోను అన్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ తన పేరు ప్రస్తావిస్తూ స్టేజ్ మీద మాట్లాడినటువంటి వీడియోస్ చాలా వైరల్ అయ్యాయి. దాంతో వినూత పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇక జనసేన నుంచి పోటీ చేయబోయే వినూతనే ఖచ్చితంగా గెలిచేస్తానే అన్నట్టు కూడా అక్కడ ప్రచారం జోరుగా సాగింది. ఇక ఈలోపే
ఇంకా కొన్ని కార్యక్రమాలు అంటే వినీత కేవలం పవన్ కళ్యాణ్ దృష్టిలో పడ్డమే కాకుండా చాలా తనకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల తనకున్న పలుకుబడి తనకున్న ఆర్థిక బలంతో చాలా పాపులారిటీని సంపాదించుకోవడమే కాకుండా ప్రమోషన్స్ లో కూడా బాగానే డబ్బులు సంపాదించింది. అంతేకాకుండా తనకున్నటువంటి కొన్ని కార్లతో బిఎండబ్ల్యూ గానీ ఇంకా చాలా చాలా కార్లే ఉన్నాయి. ఆ కార్లలో ఊరేగింపులు వేయడం కానీ స్టేజ్ మీద అక్కడ తను అక్కడ నిలబడి బయట ఉన్నటువంటి రోడ్డు మీద విన్యాసాలు చేయడం గాని ఇవన్నీ కూడా అప్పట్లో తను ఎక్కువ చేయడం అవన్నీ కూడా తను ట్రోల్ అవ్వడానికి కూడా కారణమయ్యాయి. నువ్వు ప్రజాసేవ చేయడానికి వస్తున్నావా లేకపోతే విన్యాసాలు చేయడానికి వస్తున్నావా, అసలు నువ్వు ఇంత ఎలా చేస్తున్నావు అన్నట్టు కూడా ఆమెను ట్రోల్ చేయడం కూడా చూస్తున్నాం. అయినా కూడా వాటన్నిటికీ ధీటుగా నిలబడి తను పోటీలో దిగడానికి తను వాళ్ళ హస్బెండ్ సపోర్ట్ తో చాలా కార్యక్రమాలు అయితే చేసింది. ఇదే సందర్భంలో కొంతమంది యువకుల్ని ఆకర్షిస్తూ జనసేన మీద ఇష్టం ఉన్న వాళ్ళందరినీ కూడా తన దగ్గరికి లాక్కొని అవన్నీ తనతో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అయినా కానీ లేదంటే యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆసరా కల్పిస్తూ వాళ్ళకి కొంత జీతం ఇస్తూ తన దగ్గర పెట్టుకొని జనసేన పార్టీ కోసం పనిచేసే విధంగా తను పావులు కదిపిందనమాట. ఇంతవరకు అంత సాఫీగా సాగుతున్న టైంలోనే ఈ ఎవరైతే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ రాయుడు అని అంటున్నారో తను పవన్ కళ్యాణ్ ప్రేమతో అక్క వినీత దగ్గరికి జాయిన్ అవ్వడం, అక్క అక్క అని పిలవడం, తన దగ్గర అన్ని చేస్తూ ఈవెన్ వంటతో సహా అన్ని పనులు తనే చేస్తున్నాడు. ఇంట్లో వంట గాని లేకపోతే డ్రైవర్ గాని పిఏ గాని తన పర్సనల్ డీటెయిల్స్ గాని తనకంత చనువు కూడా ఇచ్చింది. ఈవెన్ తన వినీత సొంత ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో కూడా రాయుడు గురించి పోస్ట్ చేయడం, తన రాఖీ కట్టే వీడియోస్ అన్ని అందులో పెట్టడం, రాయుడు గురించి స్పెషల్ గా మెన్షన్ చేయడం అంతా కూడా ఆ సోషల్ మీడియాలో ఉంటుందన్నమాట తన పోస్ట్ లో. అయితే కొంతమంది వేరే మీడియా సంస్థలు మాత్రం శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోవడానికి గల కారణాలు వినూతకి శ్రీనివాస్ కి అక్రమ సంబంధం ఉండడం వల్లనే, దాని వల్లనే ఆమె ఇతన్ని చంపేసింది, ఆ అక్రమ సంబంధం ఎక్కడ బయట పెడతారు అని తెలిసి అందుకే చంపేసిందని ఒక ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరి దీంట్లో అయితే ఎటువంటి వాస్తవం లేదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ రాయుడు అనే వ్యక్తి తన చేతి మీద జనసేన లోగో ఏదైతే ఉందో అది టాటూ వేయించుకున్నాడు, దాని కిందనే వినూత అక్క అని టాటూ వేయించుకున్నాడు. అంటే తన సొంత అక్కగా భావించి ఆ వినూత అక్క అనేసి ఒక టాటూతో పాటు లోగో కూడా వేయించుకున్నప్పుడే అర్థం చేసుకోవాలి వాళ్ళిద్దరి మధ్యలో ఒక అక్క తమ్ముడు సంబంధం, ఒక సిస్టర్ బ్రదర్ సంబంధమే తప్ప ఇంక ఎటువంటి అక్రమ సంబంధం లేదని మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఇతర మీడియా సంస్థలు మాత్రం దాన్ని ఒక నెగిటివ్ రోల్ లో అయితే ప్రచారం చేస్తున్నారు. ఇక అది పక్కన పెడితే ఇంతకీ ఇతను చనిపోవడానికి గల కారణం, అసలు వినూత ఆమెను ఎందుకు చంపారు, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే అక్క తమ్ముడు అంత సొంతంగా ఉండి అంత స్ట్రాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన వాళ్ళే తమ్ముడిని చంపాల్సిన పరిస్థితి ఆవిడకి ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు అంత తమ్ముడిని అంత ఇష్టంగా ప్రేమించినటువంటి తమ్ముడిని సొంత అక్క ఎందుకు చంపింది, అంటే సొంత అక్క కాకపోయినా అక్కలా భావించి అతను టాటూ వేయించుకున్నాడంటే ఎంత ప్రేమ ఎంత ఎఫెక్షన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి అలాంటి అక్క ఎందుకు తమ్ముడిని చంపింది అనే కోణంలో కనుక ఆలోచించినట్లయితే దీంట్లో ఒక రాజకీయ కుట్ర ఉందని కూడా మనకు తెలుస్తుంది. పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి అక్కడ సొంత గ్రామమైనటువంటి కొంతమందితో మాట్లాడితే అసలు విషయాలు చెప్పారు. అసలు ఏం జరిగిందంటే తను అంటే ఎప్పుడైతే తిని యాక్టివ్ గా ఉందో సో జనసేన నుంచి పార్టీ నుంచి ఖచ్చితంగా తనకే టికెట్ వస్తుంది, ఖచ్చితంగా నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వబోతుంది వినూతనే అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే 2024 ఎలక్షన్ల తర్వాత కూటమి వచ్చిన తర్వాత అక్కడ మరొక వ్యక్తి టీడీపీ కూటమి నుంచి ఉన్నటువంటి వ్యక్తి రవీందర్ రెడ్డి తను గెలవడం జరిగింది. అతను గెలవడం వల్లనే ఇదంతా అంటే ఈ హత్యకి ఒక కారణమైందా అంటే అవుననే సమాధానం వస్తుంది. అంటే ఎప్పుడైతే పార్టీలో యాక్టివ్ గా ఉన్నప్పటి నుంచి కూడా తన డీటెయిల్స్ గాని లేకపోతే తన పర్సనల్ థింగ్స్ గాని అవన్నీ కూడా ఈ వ్యక్తి టీడీపీ కూటమి నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఎవరైతే కొంతమంది డ్రైవర్లుగా పిఏలుగా పెట్టిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ సమాచారాన్ని వాళ్ళకి అందజేస్తున్నారు అన్నట్టు కూడా ఇక్కడ కొంతమంది అయితే చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే టీడీపీ కూటమి నుంచి అసలు అతనికి ఎందుకు టికెట్ వచ్చిందంటే వాళ్ళ తండ్రి గతంలో టీడీపీ నుంచి కూడా చాలా సన్నిహితంగా ఉన్నాడు. సో ఎన్నో రోజుల నుంచి తను సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఈసారి వాళ్ళ తండ్రికి కాకపోయినా వాళ్ళ కొడుకుకి ఇస్తే బాగుంటుంది అనేసి
టీడీపీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకుకి అయితే టికెట్ ఇవ్వడం జరిగింది. దాంతో అతను పోటీ చేశారు. చేసిన వెంటనే తను గెలవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈవిడ ఇంత ఖర్చు పెట్టి, ఇంత చేసి, ఎన్ని డబ్బులు చేసినా గానీ ఈమె గెలవకపోయేసరికి ఈమెకు ఒక నిరుత్సాహం ఏర్పడింది. కానీ ఏదేమైనా గానీ అతను టీడీపీ కూటమి, ఈమె జనసేన ఇద్దరు కూడా కూటమి నుంచే ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా గొడవ పడకూడదు. గొడవ పడితే రాబోయే పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుందని లోపల ఒక కోల్డ్ వారే జరుగుతుంది. సో అక్కడ టీడీపీ కూటమి పర్సన్ కి, ఇక్కడ జనసేన అధ్యక్షురాలుగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈవిడికి కోల్డ్ వార్ గత కొంతకాలంగా దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కోల్డ్ వార్ జరుగుతున్న విషయాలు అయితే బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ లోపల ఎవరైతే చిన్న చిన్న పావులుగా వాళ్ళకి పనిచేశారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుట్రకి బలైపోయారేమో అనే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎప్పుడైతే వినూత దీనికి అసలు కారకురు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి వల్లనే ఇదంతా జరిగిందని తెలిసి ఆ తర్వాత అతనికి చంపడానికి ప్రయత్నించినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఇతను ఎందుకు చంపాల్సి వచ్చిందో అనేది మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఫస్ట్ శ్రీనివాస్ అనే వ్యక్తి అమ్మ నాన్న లేని ఒక అనాథ అనొచ్చు. కాకపోతే ఒక సిస్టర్ అయితే ఉంది. ఆ అమ్మని చిన్నప్పుడే శ్రీనివాస్ అనే వ్యక్తి, అదే రాయుడు అనే అలియాస్ శ్రీనివాస్ రాయుడు అనే వ్యక్తికి చిన్నప్పుడే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న పెట్రోల్ పోసి కాలబెట్టేసి చంపేసి ఆ తర్వాత వాళ్ళ నాన్న పరారైపోయాడు. మరి అతను చచ్చిపోయాడా, జైలుకి వెళ్ళాడా, ఇంకెక్కడికి వెళ్ళిపోయాడా అనే విషయాలు మనకు తెలియదు. సో చిన్నప్పుడే అమ్మని చంపేసి అతను వెళ్ళిపోయేసరికి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తిని అత్తమామనే దగ్గర నుంచి పెంచి పెద్ద చేశారు. శ్రీనివాస్ కి చెల్లి కూడా ఉంది. ఆ అమ్మాయికి రీసెంట్ గా పెళ్ళయింది, అత్తారింటికి వెళ్ళిపోయింది. సో ఎవరూ లేరు, ఒక్కడే అనమాట. సో ఎవరూ లేకున్నటువంటి వ్యక్తి ఇంకా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో అక్కడ వెళ్ళి కేవలం 5,000 రూపాయల జీతానికి అక్కడ జాయిన్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఒక మే తర్వాత అనుకుంటే అతనికి 9,000 చేశారు. అతను ఐటీఐ చేసినా కూడా బయట ఎక్కడైనా ఉద్యోగం చేసుకున్న కనీసం 20,000 సంపాదించే వ్యక్తి. కానీ కేవలం పవన్ కళ్యాణ్ ఇష్టంతో 5,000కి అక్కడ పనిచేస్తూ ఇన్ని రోజులు వచ్చాడు. అయితే పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానం ఇప్పుడు ఏమన్నా మారిందా అని అంటే మారలేదని అనొచ్చు. కానీ వీళ్ళు చెప్తున్న ఆధారాల ప్రకారం ఎందుకు చంపాడు ఏంటి అనే ఆధారాలు కనుక అంటే ఆవిడ్ని క్వశ్చన్ చేసినప్పుడు పోలీసులు వినూత అనే ఆమె ఏం చెప్పిందంటే, నా పర్సనల్ డేటా, నేను ప్రైవేట్ గా ఉన్నటువంటి వీడియోలు అవన్నీ కూడా శ్రీనివాస్ అక్కడ టీడీపీ పర్సన్ ఎవరైతే ఉన్నారో శ్రీకాళహస్తిలో అతనికి ఇచ్చాడు. అతను సుపారీ తీసుకొని అతని దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి లావాదేవీలు, ఆస్తి లావాదేవీలు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, నా పర్సనల్ డీటెయిల్స్ అతనికి ఇవ్వడం కానీ, ఇక్కడ ఏం జరుగుతుందో అవన్నీ కూడా అక్కడికి ఇవ్వడం జరిగింది. ఇదంతా చేయడం వల్లనే నేను తట్టుకోలేకపోయాను. అప్పటికి నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. కానీ పోలీసులు మాత్రం, శ్రీకాళహస్తి పోలీసులు మాత్రం దాన్ని తీసుకోలేదని అన్నారు. దాంతో కోపం వచ్చి ఇంకా ఏం చేయాలో అర్థం కాక, ఎందుకు తీసుకోలేదంటే ఇద్దరు కూడా కూటమిలోనే ఉన్నారు కాబట్టి ఈ గొడవలంతా కూడా బయటకు వస్తే కూటమికి ఒక చెడ్డ పేరు వస్తున్న ఒక కారణాలతో వీళ్ళు బయటకు వెళ్ళి చెప్పలేకుండా లోపలనే ఉండిపోయారని అన్నారు. అయితే ఇదంతా జరగడానికి కారణం కేవలం శ్రీనివాస్ అనే వ్యక్తి. సో అతన్ని గనుక పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుస్తుందని అతన్ని పట్టుకొని నేను క్వశ్చన్స్ వేశాను. కానీ అతను ఏం చెప్పలేదు. అప్పటికే ఏమేమిచ్చావు, నా సొంత తమ్ముళ్లాగా నేను ఎంత బాగా చూసుకున్నాను, రాఖీ కట్టాను, ప్రతి పండగకి బట్టలు పెట్టేదాన్ని, నీకేం కావాల్సిన నేనే చూసుకున్నాను, ఎంత నిన్ను అభిమానిస్తే నువ్వు ఇక్కడ సమాచారాన్ని అక్కడికి ఎలా ఇస్తావు అని క్వశ్చన్ చేస్తే తను ఎదురు సమాధానం చెప్పాడంట. దాంతో తట్టుకోలేక తన్ని నిర్బంధించడం జరిగింది. ఇది నిర్బంధించే సమయంలోనే శ్రీనివాస్ అలియాస్ రాయుడు అనే వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించాడు. అదే టైంలో తను అర్జెంట్ గా వాష్రూమ్ వస్తుందని చెప్పి వాష్రూమ్ కి వెళ్తే ఆ వాష్రూమ్ దగ్గరనే చంద్రబాబు అంటే వినూత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో చంద్రబాబు, వాళ్ళ డ్రైవర్ గోపి, అలాగే హసీనా, అస్తానా అనుకుంటా ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూడా అక్కడ డ్రైవర్లుగా ఒక కార్ క్లీన్ చేసే వాళ్ళుగా అక్కడ పనిచేసే ముగ్గురు వ్యక్తులకి డబ్బులు ఇచ్చి ఆ శ్రీనివాస్ వ్యక్తిని వాష్రూమ్ లోకి వెళ్ళి వాష్రూమ్ ఓపెన్ చేయకపోతే ఆ డోర్ ని డ్రిల్లింగ్ మిషన్ తో కట్ చేసి ఆ డోర్ పగలగొట్టి ఆ తర్వాత పెద్ద పెద్ద గొలుసులతో తన గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత ఆ బాడీని ఆ ముగ్గురు వ్యక్తులు చంద్రబాబుతో సహా ఆ ముగ్గురు వ్యక్తులు ఆ 3 బాడీలను తీసుకువెళ్లి చెన్నై దగ్గరలో ఉన్నటువంటి ఒక రివర్ లో పడేశారు. అక్కడ దొరికినటువంటి శవం ఆధారంగానే ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వచ్చింది. అంటే శ్రీకాళహస్తిలో జరిగితే ఎవరు గుర్తుపట్టలేదులే, అక్కడ ఎక్కడైనా అయితే గనక ఈజీగా పట్టించుకోరలే అన్నట్టు అక్కడ చెన్నై ఒక రివర్ లో పడేశారు. అయితే అక్కడ పోలీసులు ఆ శవాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ అతనికి చేయకున్నటువంటి టాటూ, అలాగే
అక్కడ వినూత అక్క అన్నటువంటి టాటూ, ఈ రెండిటి ఆధారంగా ఇతను ఎవరు ఏంటి అనే ఆధారాలన్నీ కూడా పూర్తిగా సేకరించి ఆ తర్వాత కేసు మొత్తం క్లుప్తంగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈవిడ చెప్తున్న ఆరోపణలు ఏంటి? నన్ను సొంత అక్కగా భావించి నా ప్రైవేట్ వీడియోస్ కానీ, నా పర్సనల్ వీడియోస్ కానీ, నా ఆర్థిక లావాదేవీలు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నంత ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ అమ్ముడుపోయి అక్కడ విచ్చాడు. అందు గురించి నేను తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డానని నిజమైతే ఒప్పుకుంది ఈమె. అయితే అక్కడ ఇదంతా జరిగిన ఇమ్మీడియట్ గానే, అంటే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వక ముందునే ఆ పర్సన్, టీడీపీ కుటుంబం నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ పర్సన్ ఇమ్మీడియట్ గా మీ ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా వ్యక్తిగత విషయాలే తప్ప ఎటువంటి రాజకీయ కుట్ర లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, కావాలని కేసుని దారి మళ్లిస్తున్నారంటే ప్రెస్ మీట్ పెట్టేసరికి ఇప్పుడు అనుమానాలు అయితే మొదలవుతున్నాయి. ఎందుకంటే పోలీసులు చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, ఈ లోపే గుమ్మడిగాయ దొంగ ఎవరు అంటే భుజాల తమ్ముడుకు తడుముకున్నట్టు అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన అవసరం ఏముంది? దీన్ని బట్టి తెలుస్తుంది నిజంగానే అతను సుపారిచ్చి ఇదంతా చేపిస్తున్నాడా, అక్కడ మనుషులను కొనేసి ఇదంతా చేపించారా అనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. సరే, ఇదంతా ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ కథ, రాయుడు అనే వ్యక్తి అలియా శ్రీనివాస్ సొంత చెల్లెలు ఉన్నా గానీ వాళ్ళని ఫ్యామిలీ ఇదంతా కూడా అన్ని వదిలేసి, అంటే నిజానికి ఫ్యామిలీ లేకపోయినా కానీ తనకంటూ ఒక సొంతగా బతకాలి, తన లైఫ్ భవిష్యత్తు చూసుకోవాలనే ఆలోచన ఉన్నవాడైతే ఈ రాజకీయాలకు గాని, పిచ్చి అభిమానాలకి గాని, ఈ వినూత అక్క గాని, లేకపోతే అతను ఎవడో ఎమ్మెల్యే గాని, వీళ్ళందరి గురించి ఆలోచించకుండా తన గురించి ఆలోచించుంటే ఈ పాటికి ఆ వ్యక్తి బతికేవాడు శ్రీనివాస్. కానీ ఎప్పుడు కూడా నేను పవన్ కళ్యాణ్ అభిమాని అని పేరు కూడా మార్చుకుని రాయుడుగా పిలువబడే ఈ శ్రీనివాస్ వ్యక్తి ఇంత చనిపోయినా గానీ జనసేన పార్టీ నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఎప్పుడైతే కేసు బయటకు వచ్చిందో, వినూతని అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం అని అంటూ వినీతకి బహిష్కరణ లేఖ ఒకటి రాసి ప్రెస్ మీట్ ద్వారా బయటకు విడుదల చేశారు. కానీ ఇతను చనిపోయిన వ్యక్తి మీద ఒక్క ప్రకటన విడుదల చేయలేదు, ఒక్క సానుభూతి ప్రకటించలేదు, ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. మరి వినూత మీద దాడులు జరుగుతున్న టైంలో పవన్ కళ్యాణ్ ఆ రోజు స్టేజ్ మీద నా ఆడబిడ్డ వినూత మీద చేతులు వేస్తే చేతులు విరగొడతాను, కాళ్ళు విరగొడతాను అన్న పవన్ కళ్యాణ్ మరి సొంత పార్టీ కోసం తన అభిమాని ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఇంత దారుణానికి హత్యకు గురైతే ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్నలు అయితే మొదలవుతున్నాయి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా దీని గురించి ఒకసారి ఆలోచించాలి. మరి ఇంత జరుగుతున్నా గానీ ఒక అభిమాని తన కోసం మీ ప్రాణాలు కూడా త్యాగం చేసి ఇంత చేసినా గానీ ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు? ఒకసారి మీరే ఆలోచించాలి. అందుకే ఎప్పుడైనా కూడా పిచ్చి అభిమానం, ప్రేమ ఏమి ఉండకూడదు. మన జీవితం, మన భవిష్యత్తు మనం గురించి ఆలోచించుకోవాలి తప్ప ఇతరుల గురించి, వాళ్ళ ఆలోచనల గురించి, ఇతరుల గురించి ఎప్పుడు కూడా ఆలోచించకూడదు, పని చేయకూడదు. ఎప్పుడైతే అలా పని చేస్తారో ఆఖరికి నీకు మిగిలేది శూన్యమే తప్ప ఎటువంటి ఆధారం కూడా మిగలదు, ఎటువంటి భవిష్యత్తు కూడా ఉండదు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సో ఈ ఓవరాల్ గా ఈ కేసుని కనుక పరిశీలిస్తే అక్కడ తప్పు చేసింది వినూత అక్క, వాళ్ళ భర్త చంద్రబాబు. కానీ వాళ్ళు ఏదో రకంగా వాళ్ళకున్న డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. మరి ఆ ఎమ్మెల్యే ఎవరైతే సుపారిచ్చి ఇదంతా చేపిస్తుండో అతను కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ నష్టపోయింది ఎవరు? శ్రీనివాస్. అంటే ఒక అమాయక పసివాడు, ఒక చిన్న వ్యక్తి, 19 సంవత్సరాలు కూడా నిండలేదు, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి ఈ శ్రీనివాస్ వ్యక్తి ఇలా అర్ధాంతరంగా చనిపోయి వాళ్ళ కుటుంబానికి దూరం అయ్యి వాళ్ళ చెల్లెలు ఎంత బాధపడుతుందో మీరు చూస్తూనే ఉన్నారు వీడియోస్. ఇంత దారుణానికైతే ఒడగట్టారు. మరి పోలీసులు దీన్ని ఏ విధంగా తీర్పు చెప్తారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ దీనికి ఏ విధంగా మాట్లాడతారు అనేది అతని అభిమానులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇదండి శ్రీకాళహస్తి యొక్క టోటల్ మిస్టరీ అయితే ఈ విధంగా ఉంది. సో దీనికి ఇంకా సంబంధించి పూర్తి వివరాలు కూడా మేము ఎప్పటికప్పుడు అయితే మీకు అందించడానికి అయితే ప్రయత్నిస్తాము. మరి ఈ కేసులో ఎట్లా తీర్పు చెప్తుంది, ఏంటి, కోర్టు ఏ విధంగా ఎవరికి న్యాయం చేస్తున్న అంశాలను కూడా తెలియజేయడానికి అయితే నేను సిద్ధంగా ఉంటాను. సో మరొక అంశంతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.